నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హన్మకొండ కాలేజీ సెంటర్లో బీఆర్ఎస్ మానవహారం రాజముద్ర నుంచి కాకతీయ కళా తోరణాన్ని తొలగించొద్దని ఆందోళన మంచిర్యాల జిల్లా ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన దివాకర్ రావు కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు ఆదిలాబాద్ విత్తన దుకాణాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సీడ్స్ నిల్వలపై ఆరా బిందెడు నీటి కోసం ఢిల్లీ వాసుల పాట్లు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి రేపు 8 రాష్ట్రాల్లోని 57 ఎంపీ సీట్లకు ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న సిబ్బంది రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ టోర్నీ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్కు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టీమిండియా కూడా అమెరికా చేరుకొని కార్డిగ్నీ పార్క్లో ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమిండియా జూన్ 5న న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్తో మొదటి మ్యాచ్లో తలపడనుంది. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ టోర్నీ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్లకు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టీమిండియా కూడా అమెరికా చేరుకొని కార్డిగ్నీ పార్క్లో ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, మమత, ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ముగిసిందో లేదో మరో క్రికెట్ టోర్నీ అభిమానులను కన్విన్స్ చేసేందుకు సిద్ధమైంది. అమెరికా వెస్టిండీస్ వేదికగా 9వ టీ20 ప్రపంచ కప్ శనివారం నుండి ప్రారంభం కానుంది. జూన్ 1న డల్లాస్ లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ జూన్ 29న భారత్తో వేదికగా జరిగే ఫైనల్ తో ముగియనుంది. ఇక టీ20 ప్రపంచ టోర్నీలో అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తుంది. వెస్టిండీస్ తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకున్నది. కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్ తో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్లను వీక్షించే అవకాశం ఇక ప్రేక్షకులకు దక్కిందని చెప్పాలి. టీ20 ప్రపంచ కప్ 2024లో పాల్గొనే 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో అటు ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, ఐర్లాండ్, కెనడా ఉన్నది. అప్పుడు గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ దేశాలు ఉండగా గ్రూప్ సిలో వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, ఉప్పా, న్యూగినియా కాగా గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు కొనసాగనున్నాయి. ఇక గ్రూప్ దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్లు ఆడనుంది. తమ గ్రూప్ లో ఉన్న 4 జట్లతో ఒక్కో మ్యాచ్ తలపడనుంది. గెలిచిన జట్టు ఖాతాలో 2 పాయింట్స్ చేస్తాయి. మ్యాచ్ చేసే ఇరు జట్లకు కూడా ఒక పాయింట్ కూడా కేటాయిస్తారు. ఇక జూన్ 9న భారత్ పాక్ మ్యాచ్ అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. ఇక భారత్ పాక్ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసినట్లయితే టీ20 మ్యాచ్ సంబంధించి ఇటు అమెరికా తొలిసారి కూడా ఆతిథ్యం చెప్పచ్చు. 2007లో మొదటిసారిగా ధోని సారథ్యంలో ఇండియా కప్పు గెలుచుకొచ్చిందని చెప్పాలి. 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక, 2016లో మళ్ళీ వెస్టిండీస్, 2021లో ఆస్ట్రేలియా, 2022లో ఇంగ్లాండ్ టీ20లో కప్ను సాధించాయని చెప్పాలి. మొత్తంగా టీ20 సంబంధించిన మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తంగా చూసినట్టయితే టీ20 మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లైన పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. అభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
చెప్పేదొకటి, చేసేదొకటి, జరిగేదొకటి, ప్రచారం మాత్రం మరొకటి. అన్నీ ఉత్తముచ్చట్లు, ఉత్తకథలు. అన్నీ ఉన్నాయని అడగకుండానే చెబుతారు. అడిగింది మాత్రం ఇవ్వలేమని అంటారు. పత్తి రైతులకు విత్తనాల సరఫరాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ వ్యవహార తీరు ఇది. అవసరమైనన్ని విత్తనాలు ఉన్నాయని పదే పదే చెప్తున్న ప్రభుత్వం రైతులకు మాత్రం తగినంతగా సరఫరా చేయలేక అబాసు పాలవుతోంది. పత్తి విత్తనాల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అంచనాల్లో సర్కారు లెక్క తప్పినట్లే కనిపిస్తోంది. 1,26,00,000 విత్తనాల ప్యాకెట్లు అవసరం కాగా అందుబాటులో 68 లక్షల ప్యాకెట్లే ఉండడం ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. అవి కూడా డిమాండ్కు లేని విత్తనాలు ఇస్తూ కొరత లేదని చెప్పుకుంటోంది. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలోనూ అదే తీరు. 1,41,000 క్వింటాళ్ల అవసరమని అంచనా వేసి ఆఖరికి 79,000 క్వింటాళ్లు అందుబాటులో ఉంచి తమ అసమర్థతను చాటుకుంటోంది. ఈ సీజన్లో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున 1,26,00,000 విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. ఈ మేరకు విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 29 వరకు 51,40,000 ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 74 లక్షల ప్యాకెట్లకు పైగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 10,46,000 ప్యాకెట్లు అవసరమని అంచనా వేసిన వ్యవసాయ శాఖ 7,97,000 ప్యాకెట్లని అందుబాటులో ఉంచింది. పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలోనూ ఇదే పరిస్థితి. 1,41,000 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందించాలని నిర్ణయించిన ఈ నెల 29 వరకు 79,261 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇప్పటికే 54,162 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఇంకా 61,739 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న జీలుగ విత్తనాలు 1,20,000 క్వింటాళ్లు అవసరమని అంచనా వేసిన వ్యవసాయ శాఖ కేవలం 65,668 క్వింటాళ్ల విత్తనాలనే అందుబాటులో ఉంచింది. ఇప్పటికే 45,412 క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడవగా ఇంకా 54,332 క్వింటాళ్ల విత్తనాలు తీసుకురావాల్సి ఉంది. అన్నీ ఉన్నాయి, మీరు అడిగింది మాత్రం తప్ప అన్నట్లే విత్తనాల సరఫరా వ్యవహారంలో ప్రభుత్వ తీరు ఉంది. మార్కెట్లో అనేక కంపెనీల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్న రైతులు 1-2 కంపెనీల విత్తనాలనే కోరుకుంటున్నారు. వాటిని కాకుండా ఇతర విత్తనాలను అందుబాటులో పెట్టి విత్తనాల కొరతే లేదంటూ ప్రభుత్వం చెబుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విత్తనాలు అంచనా, సరఫరా లెక్కలపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు విఫలమవడం, 15 రోజుల క్రితమే సమస్య వెలుగులోకి వచ్చినా పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడమే పత్తి రైతు కష్టాలకు కారణమవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 9న జరిగే ఎగ్జామ్ కోసం ఇప్పటికే పరీక్షా కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జూన్ 1 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 9న ఉదయం 10:30 మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 1 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. 4 లక్షల మందికి పైగా హాజరయ్యే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను ఒక్క రోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు తెలియజేస్తూ వెబ్ నోట్ జారీ చేసింది. ప్రిలిమ్స్ ఓఎంఆర్ పై పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్నును మాత్రమే ఉపయోగించాలి. ప్రశ్న పత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లీష్ వర్షన్ కాపీని పరిగణలోనికి తీసుకుంటారు. సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. ఓఎంఆర్లో అభ్యర్థి వివరాలు సరిగ్గా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ తెలిపింది.
పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలని స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరచనున్నారు టీజీపీఎస్సీ అధికారులు. హాల్ టికెట్తో పాటు అభ్యర్థుల పరీక్ష కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపు కార్డ్, డ్రైవింగ్ లైసెన్సులలో ఏదైనా ఒక ఒరిజినల్ వెంట తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రం ఎక్కడుందో ఒక రోజు ముందుగా చూసుకోవాలి. పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 9 గంటల నుంచి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రం గేట్లు 10 గంటలకు మూసివేస్తారు. ఆ తర్వాత కేంద్రంలోకి ఎవరిని అనుమతించరు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోకుండా రావాలి. షూలు కాకుండా సాధారణ చెప్పులను ధరించి పరీక్షకు హాజరు కావాలని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 నియామకాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వెంటనే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21న ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు అంటేనే నాపరాతి గనులకు ప్రత్యేకం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గుర్తింపు భూగర్భ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీలను ఎగ్గొట్టడంలో సంపాదించుకుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులకు అధికార యంత్రాంగం దాసోహమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి బహిరంగంగానే అక్రమార్కులు గండి కొడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ అంటేనే నాపరాతి గనులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల భూగర్భ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీలను ఎగ్గొడుతున్న వ్యాపారుల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్ పాలనలో రాయల్టీకి గండి కొడుతూ రాయల్ గా అక్రమార్జనకు పాల్పడుతున్న అక్రమార్కులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. ప్రత్యేక ప్యాకేజీలకు బానిసలైన భూగర్భ శాఖకు చెందిన అధికార యంత్రాంగం ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్న అక్రమార్కులకు దాసోహం అయ్యారనే విమర్శలున్నాయి. నిత్యం వందల లారీలతో పుడమితల్లి అమ్ములపది నుండి అక్రమ మైనింగ్ కొనసాగేందుకు మైనింగ్ శాఖలోని అధికారులే బ్రోకర్ల పాత్ర వహిస్తూ ఈ అక్రమార్కులకు జీరో రాయల్టీ పేరిట ఖజానాకు గండి కొడుతున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. బషీరాబాద్ మండలం కొర్విచేడ్, గంగ్వార్, తాండూరు మండలం కరణ్కోడ్, ఓగిపూర్, బాస్పల్లి, మల్కాపూర్ గనుల నుండి అలాగే కర్ణాటక రాష్ట్రం మిర్యాన్ తదితర గనుల నుండి నిత్యం వందల లారీలతో నాపరాతిని తరలిస్తున్నారు. కానీ రాయల్టీని చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ లీజు కలిగి ఉన్న గనుల నుండి నాపరాతిని తరలించేందుకు ఒక లారీ ఒక ట్రిప్పుకు 2,870 రూపాయలకు రాయల్టీ చొప్పున ప్రభుత్వానికి ఆన్లైన్లో డబ్బులు కట్టి రాయల్టీ పొందాలి. ఎన్ని ట్రిప్పులు సరఫరా చేస్తే అన్ని ట్రిప్పులకు గాను రాయల్టీని చెల్లించాలని నిబంధనలున్నాయి. కానీ సాక్షాత్తు భూగర్భ మైన్ శాఖ అధికారులే గనుల యజమానులతో మధ్యవర్తుల సాయంతో గ్రూపులుగా మారి ప్రతి గని యజమాని నుండి నెల నెలా మామూళ్లను వసూలు చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజులు లేని గనుల నుండి నాపరాతిని తరలించే లారీకి 4,000 రూపాయల రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు అధికారులు. అయితే వాటిని డబ్బు రూపంలో కాకుండా చిట్టీలపై రాసుకుంటూ కొనసాగిస్తున్నారు. అదే కోవలో ఒప్పందం ప్రకారం ప్రతి నెల 15వ తారీఖు చెల్లించాల్సిన మామూళ్లు చెల్లించని గని యజమానుల లారీలను జినుగుర్తి సమీపంలో ఇటీవల నిలిపివేసి మరీ వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఖనిజ శాఖకు చెందిన రాయల్టీ ఆఫీస్ ఒకవైపు, అక్రమార్కులకు చెందిన రెండో ప్రైవేటు రాయల్టీ ఆఫీస్ మరోవైపు తాండూరులో విధులు నిర్వహిస్తున్నా ఎవరూ వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రాయల్టీని చెల్లించకుండా కొందరు అక్రమార్కులు బహిరంగంగా చేస్తున్న అక్రమ వసూళ్ల దందాను ఎవరూ ప్రశ్నించడం లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంలో ఉన్నారు. గురువారం సాయంత్రం కన్యాకుమారిలోని ప్రఖ్యాత రాక్ మెమోరియల్ వేదికగా మెడిటేషన్ ప్రారంభించారు మోదీ. రేపు సాయంత్రం తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు రానున్నారు. నాడు స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన మండపంలోనే ప్రధాని మెడిటేషన్ చేస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన వేళ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆ ప్రాంతంలో 3 రోజుల పాటు చేపల వేటను నిషేధించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానంలో ఉన్నారు. గురువారం సాయంత్రం కన్యాకుమారిలోని ప్రఖ్యాత రాక్ మెమోరియల్ వేదికగా మెడిటేషన్ ప్రారంభించారు మోదీ. రేపు సాయంత్రం తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు రానున్నారు. నాడు స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన మండపంలోనే ప్రధాని మెడిటేషన్ చేస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన వేళ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆ ప్రాంతంలో 3 రోజుల పాటు చేపల వేటను నిషేధించారు. మొన్న చెన్నై, నిన్న బెంగళూరు, నేడు ఢిల్లీ నీటికి కటకటలాడుతోంది. దేశ రాజధానిలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. గుక్కెడు నీళ్లు దొరక్క ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా వచ్చే ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్లు వస్తే చాలు బిందెడు నీటి కోసం ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇక చాణక్యపురిలో నీటి కోసం ట్యాంకర్లతో జనాలు పడుతున్న తంటాల వీడియో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ కుట్రతో తాగునీటి కష్టాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. దీనిలో భాగంగానే ఢిల్లీకి యమునా నీటిని హర్యానా సర్కార్ నిలిపేసిందంటున్నారు. హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు నీటి కొరతకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఎవరైనా నీళ్లను వృధా చేస్తే 2,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. కార్లను కడగడం, ట్యాంకర్లు ఓవర్ ఫ్లో చేయడం, నిర్మాణం కోసం గృహనీటి సరఫరాను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక ఉత్తరాదిపై బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. సూర్యుడి ఉగ్రరూపానికి నార్త్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జనం పిట్టల్లా రాలుతున్నారు. వడదెబ్బతో గడిచిన 24 గంటల్లో దాదాపు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఇక ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఐఎండీ మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో 57 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్నూర్లో యాత్రికులతో వెళ్తున్న బస్ అదుపు తప్పి 150 అడుగుల లోయలో పడ్డంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. హుష్ మనీ కేసులో ఆయన్ను దోషిగా తేల్చింది న్యూయార్క్ కోర్టు.
ఫోన్ స్టార్ స్టార్మీ డేనియల్ అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన 34 అభియోగాలు నిజమేనని తెలిపింది. ఈ కేసులో జూలై 11న ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నట్లు పేర్కొంది ధర్మాసనం. కాగా హోష్ మనీ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. అయితే తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు న్యాయ నిపుణులు. ప్రచారం యథావిధిగా కొనసాగించవచ్చని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీ మేజర్ రాధికా సేన్కు అరుదైన గౌరవం దక్కింది. కాంగోలో స్త్రీలు, అమ్మాయిలపై హింసను అరికట్టేందుకు చేసిన కృషికి గాను రాధికను ఐక్యరాజ్య సమితి అత్యున్నత పురస్కారం వరించింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేతుల మీదుగా ఆమె మిలిటరీ జెండర్ అడ్వకేట్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. కాంగోలోని నార్త్ కివో ప్రాంతంలో రాధిక అందించిన సేవలను కొనియాడారు గుటెరస్. ఆమె నిజమైన నాయకురాలంటూ ప్రశంసల వర్షం కురిపించారు.